హాయ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇవాళైతే మార్నింగ్ నిద్ర లేవగానే ఇంకా బయటకైతే వచ్చాను. ఇంకా 3 డేస్‌గా కంటిన్యూస్‌గా ఇలా వర్షం అయితే పడుతుంది కదా! అయినా కానీ ఎందుకో క్లైమేట్ కూల్‌గా లేదు. ఏంటో మరి ఒళ్ళంతా కొంచెం జిడ్డు జిడ్డుగా అట్లా వచ్చేస్తుంది స్వెట్. ఇంకా లేచిన తర్వాత ఇంకా వంటగదిలోకైతే వచ్చేసాను. నిన్న నైటే అన్ని గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా! అందుకే కొంచెం పని లేనట్టుగా కనిపిస్తుంది. ఇంకా ఇల్లైతే శుభ్రంగా తుడిచేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా అమ్మవారికి ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇంక గుడికైతే వెళ్ళొచ్చేసామనమాట. ఇంక ఇంట్లో ఇంకా ఏ సెక్షన్స్ పెట్టుకోలేదు. యాక్చువల్‌గా 5కి లేద్దామని అనుకున్నాను కానీ అలారం కట్టేసి పడుకుండిపోయాను మళ్ళీ. ఎందుకంటే ముందు రోజు నిద్రపోయేసరికి 3 అలా అయిందనమాట. అసలు పాసిబుల్ కాదు కదా! 3కి వర్క్ అయింది. నిద్రపోవడానికి ఎంత ట్రై చేసినా కూడా నిద్ర అయితే రాలేదు. ఇంక ఇక్కడైతే మేము గుడికైతే వెళ్ళొచ్చేసామండి. 11 అయితే అయింది టైము. కొంచెం ఫ్రైడే కదా! కొంచెం రష్‌గా ఉంది. మేము ఇంకా అమ్మవారికి తాంబూలం అవి పెట్టుకున్నాము. అందుకే కొంచెం లేట్‌గా వచ్చాము. రాగానే ఇంకా మా హస్బెండ్ బయట నుంచి టిఫిన్ తెచ్చేసారు. ఇంకా టిఫిన్ అయితే తినేసాను. ఇంకా టిఫిన్ తాగేసిన తర్వాత వచ్చి టీ అయితే పెట్టుకున్నాను. మా హస్బెండ్ అయితే ఆఫీస్‌కి అయితే వెళ్ళిపోయారు. నేను ఇంకా డ్రెస్ ఏం చేంజ్ చేయకుండా ఇలా టీ పెట్టుకొని తాగేస్తున్నాను. ఇవాళ నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. జెన్యూన్‌గా నా హార్ట్‌ఫుల్‌గా కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. నిజంగా చెప్తున్నానండి, నా దగ్గర అయితే కాస్ట్లీ ఫర్నిచర్ లేదు. మీకు మంచిగా వంటలు అవి చూపించడానికి కాస్ట్లీ కుక్‌వేర్ లేదు. అలా అని నా దగ్గర ఎక్స్‌పెన్సివ్ ఏమీ లేవండి. కానీ నాకేదో చేయాలని ఆశ అయితే ఉందనమాట. నేను కూడా యూట్యూబర్స్‌గా చెయ్యాలి అని. కొంతమందిని చూసిన తర్వాత వీళ్ళలాగా మనం చేయలేము. వీళ్ళంతా చాలా రిచ్ అని అనిపిస్తది. కొంతమందిని చూస్తే వీళ్ళు మనలాగే ఉన్నారు కదా! వీళ్ళలాగే మనకు కూడా ఎప్పటికప్పుడు సక్సెస్ వస్తది అని ఏదో చేద్దామని ట్రై చేస్తున్నానండి. కానీ నేను ఇలా ట్రై చేయడం వల్ల ఎవరికైతే ఏ బాధ లేదు కదా! అంటే ఎవరికీ ఏ ప్రాబ్లమ్ కూడా రాదు. ఏదో నేను వీడియోస్ చేసుకుంటాను. మీకు నచ్చితే ఒక నిమిషం చూస్తారు. లేదంటే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతారు. అంతేకానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దండి. నాకనే కాదు, నాలాగా చాలామందికి. ఇప్పుడు మీకు ఎలాంటి వాళ్ళు నచ్చుతారంటే కొంచెం సెలబ్రిటీస్, అలా కొంచెం రిచ్ పీపుల్ అయితే మీరు బాగా చూస్తారు. వాళ్ళని ఒక మాట అనేదానికి ఆలోచిస్తారు. మాలాంటి వాళ్ళని మాత్రం ఒక మాట అనడానికే చూస్తారు. వాళ్ళనంటే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. బట్ మేమేమన్నా కానీ పట్టించుకోవడానికి మా దగ్గర ఏమి ఉండదు కదా! మేము మీకు రిప్లై కూడా ఇచ్చేదానికి హార్డ్‌గా లేదు. ఫస్ట్ నుంచి కూడా నేను ఈ బ్యాడ్ కామెంట్స్ అనేవి ఫేస్ చేస్తూనే ఉన్నానండి. కేవలం మీ బ్యాడ్ కామెంట్స్ వల్లే నేను కెమెరా ముందుకు కూడా వచ్చి వీడియోస్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే అందరూ అంత స్ట్రాంగ్‌గా ఉండలేరు. కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే నేను స్ట్రాంగ్ అవుతున్నాను కాబట్టి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. నిన్న యెస్టర్‌డే పెట్టిన షార్ట్‌లో కూడా నేను ఇదే విషయాన్ని మెన్షన్ చేశాను. స్టిల్ ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఇదే విషయాన్ని ఎందుకు మెన్షన్ చేస్తానంటే, నిన్నటి నుంచి కూడా నేను ఈ విషయం కోసం ఫీల్ అవుతున్నాను. ఒకళ్ళ మూడ్‌ని స్పాయిల్ చేస్తే మనకేమొస్తుందండి? నేను ఫస్ట్‌లో ఇలా యూట్యూబ్ చూస్తూనే నిన్న కొంచెం హార్డ్‌గా చెప్పాను కానీ ఇవాళ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే కొ ఆ విషయం చూసిన వెంటనే వచ్చినంత కోపం ఈ రోజుకి బాధగా మారిపోయింది. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. నా దగ్గరైతే కాస్ట్ ఫర్నిచర్ లేదు. మాది ఓన్ హౌస్ కాదు. ఇది రెంటెడ్ హౌసు. నా దగ్గర నేను వేరే వేరే ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ కూడా చేయలేను. నాకున్న దాంట్లో నేనేదో వీడియోస్ చేసుకుంటూ కొంచెం ఏదో యూట్యూబర్‌గా ఎదగాలని ఒక ఆశ అయితే ఉంది. ఇది ఇప్పటిదైతే కాదండి. నేను యూట్యూబ్ అనేది 3 ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మ్యారేజ్ కాకముందు నుంచి. బట్ అప్పుడైతే నాకు ఇంట్లో ఫెసిలిటీస్ లేవు. అప్పుడు నేను ఆఫీస్‌కెళ్ళేదాన్ని అవ్వదు. ఇప్పుడు ఏదో మా హస్బెండ్ కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు అని కొంచెంగా ఇప్పుడే కొంచెం స్టార్ట్ చేశాననమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా గ్రోత్ అయితే వచ్చింది. మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. సబ్స్క్రైబర్స్ 1000 వచ్చేసారు. నాకు మానిటైజేషన్ కూడా ఆన్ అయింది. బట్ నాకింకా మనీ ఏమి ఎర్న్ చేసుకోలేనండి. ఎందుకంటే మీకు తెలుసు, నా ఛానల్ చూస్తే ఇప్పుడిప్పుడే కదా! నాకసలు వ్యూసే ఉండవు. నేను వీడియో పెట్టిన 3 ఇయర్స్‌కి నాకు 10 వ్యూస్ వస్తే చాలా గొప్పనమాట. అలాంటిది ఏదో అంత మనకసలు గ్రోత్ లేకపోయినా ట్రై చేస్తున్నానంటే నాకు పట్టుదల ఉంది. చాలా సార్లు ఇలా గివ్ అప్ ఇచ్చేసాను. సరే ఇవ్వొద్దు అని చెప్పేసి ఏదో కష్టపడుతున్నాను. కష్టపడిన దానికి కొంచెం మంచిగా సపోర్ట్ చేసి, మంచిగా కామెంట్స్ చేస్తే నేను ఏమో సాధించగలుగుతానేమో. ఎంతసేపు మా హస్బెండే నన్ను సపోర్ట్ చేస్తే విసుగొచ్చేస్తది కదా! ఇతను ఒక్కడే సపోర్ట్ చేస్తున్నారు, బయట వాళ్ళు లేరని. ఏదో చేద్దాం, మీ దగ్గర నుంచి అయినా సపోర్ట్ వస్తుందేమో, ఒక్కటైనా మంచి కామెంట్ వస్తదేమో అని చూస్తానండి. బట్ ఒక మాట అనేవాళ్ళే తప్ప అసల కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. కొంతమందైతే ఉన్నారు. ఇంకా రెస్పెక్ట్ కూడా లేకుండా నువ్వు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఒకళ్ళననే ఆ రైట్ ఎవరిచ్చారండి? నేనైతే హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. ఎవరిని ఎలాగా ఏకవచనంతో పిలిచేదానికి కూడా ఉండదు. ఎవరికై నేను కొంతమంది నాకు ఫేవరెట్ యూట్యూబర్స్ ఉంటారు. వాళ్ళకి కామెంట్ చేసిన సిస్టర్ అనో, లేకపోతే అండి అనో ఇలా అంటాను.
అసలు రెస్పెక్టే లేకుండా ఎట్లా మాట్లాడతారో నాకు అర్థం కాదు. మేమేమైనా ఇంట్లో పని మనుషులమా? మేము జాబ్ హోల్డర్స్ అండి. అంటే ఇప్పుడేదో జాబ్స్ చేస్తున్నాం కానీ మేము డౌన్ టు ఎర్త్ ఉన్నవాళ్ళం అనమాట. అంటే చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం. ఇప్పుడేదో కొంచెం మంచిగా ఉన్నాం కానీ మేము ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్థితి మాకు తెలుసు. కాబట్టే మేము అణిగి ఇలా ఉంటున్నాం. అంటే మీరు మరీ మమ్మల్ని అంత తక్కువ అంచనా వేయాల్సిన అవసరం కూడా లేదు. నేను మా హస్బెండ్ కలిసి నెలకి ఒక అక్షరాల మీరు ఎక్స్‌పెక్ట్ చేయనంత సాలరీయే మాకొస్తది. కానీ మేము ఇలాగే ఉంటాము. ఎందుకంటే మా లైఫ్ స్టైలే ఇది. ఈరోజు ఒక రూపాయి వచ్చిందని ఇప్పుడేదో మిడిసేయి పడిపోవడం అట్లాంటిది ఏమి ఉండదు. మేము చిన్నప్పుడు ఫుడ్‌కి లేని పరిస్థితుల నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడున్నా కానీ మేము అదే యాటిట్యూడ్ ఉంటుంది. మాలో ఉన్న ఫీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి. మనుషుల్ని మేము మనుషులుగానే చూడగలుగుతాం. అప్పుడు మేము ఎవరిని గౌరవించామో ఇప్పుడు కూడా అందరిని అలాగే గౌరవిస్తాం. కానీ కొంతమంది ఉంటారు ఇప్పుడు ఏదో కొంచెం ఒక రూపాయి అయిందని చెప్పేసి పొగరుగా మాట్లాడడం, ఒకళ్ళని ఒక మాట అనడానికి చూడడం అట్లాంటివి చేస్తారండి. దయచేసి అలాంటివి ఏం చెయ్యొద్దండి. మీకు అది కామనే. బట్ తీసుకునే వాళ్ళు అందరూ తీసుకోలేరు. ఏముంది ఎవరి లైఫ్ వాళ్ళదండి. మీకు నచ్చకపోవచ్చు, వేరే వాళ్ళకి నచ్చొచ్చు. ఎందుకలా ఆలోచించరు? మనం ఎవరికీ ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయలేము. ఎందుకంటే అందరం అలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళమే. ఎవరైనా ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు అట్‌లీస్ట్ సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ డిస్కరేజ్ మాత్రం చేయొద్దండి. నేను ఈ విషయాన్ని ఈరోజు వ్లాగ్‌లో అసలు ఇంక్లూడ్ చేయొద్దు అని అనుకున్నాను. ఎందుకంటే ఎన్నో వీడియోస్ చేశాను ఇలా బ్యాడ్ కామెంట్స్ కోసం. ఇంకా అప్పుడైతే కొంచెం టెంపర్‌తో అట్లా చేసేదాన్ని కోపంతో. బట్ ఇప్పుడేంటంటే బాధొచ్చేస్తుంది. ఏంటి 1 ఇయర్ అయిపోతుంది. ఇయర్‌గా ఇప్పటికీ నేను ఇదే ఫేస్ చేస్తున్నానా అని అనిపిస్తది. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్‌లో సీనియర్ యూట్యూబర్స్ వాళ్ళు కూడా ఇలా కామెంట్స్ పెడతారు. వాళ్ళు పాపం చెప్తుంటే ఫస్ట్‌లో అనుకునేదాన్ని వీళ్ళు కావాలని ఇప్పుడు దీన్ని ఇష్యూ చేస్తున్నారని. నిజంగా పెట్టిన వాళ్ళకి, తీసుకునే వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ. దయచేసి వీలైతే ఎవరికైనా సపోర్ట్ చేయండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. బట్ ఎవరిని అయితే కించపరచొద్దు. ఎవరు మనకన్నా తక్కువ కాదండి. ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది. బట్ కొంతమంది చూపించుకుంటారు, కొంతమంది చూపించుకోలేరు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పుకోలేరు. అది అర్థం చేసుకొని మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇంకా మీరు లేదు మేము బ్యాడ్ కామెంట్స్ పెడతామంటే పెట్టుకోండి. నేను కూడా పట్టించుకోవాలనుకోవట్లేదు. నాకు అంత ఖాళీ కూడా లేదు. ఒక పక్కన జాబ్ చేసుకుంటూ, ఒక పక్కన యూట్యూబ్, అలాగే ఒక పక్కన ఫ్యామిలీని చూసుకోవాలి. నాకున్న టెన్షన్స్ నాకున్నాయి. నేను ఇంకా ఇదే లాస్ట్ వీడియో అవ్వాలి అనుకుంటున్నాను నా ఛానల్లో బ్యాడ్ కామెంట్స్ కోసం. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. అండ్ ఇక్కడైతే నేను తోటకూర పప్పు చేశాను ఇవాళ. ఇంకా ఫ్రైడే కదా రాగానే ఇంకా టీ అవి టిఫిన్ చేశాను కాబట్టి ఇంకా అరౌండ్గా లంచ్ చేసేసరికి నాకు 3 అయిందనమాట. ఇంకా కాసేపు అయితే నిద్రపోయాను. నైట్ అయితే వర్క్ ఉంది కదా. లేచి అయితే ఇంకా టీ అయితే తాగేస్తున్నానండి. ఇంక వర్క్ అయితే లాగిన్ అవ్వాలి. చాలా లేజీగా అనిపించింది ముందు రోజు నిద్ర లేకపోవడం, మార్నింగ్ ఎర్లీగా లేవడం. ఇంక టీ అయితే తాగేసాను. ఇది నెక్స్ట్ డే అండి. ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ బయటకు తీసుకెళ్లారు వీకెండ్ కదా అని చెప్పి డీమార్ట్కి వెళ్ళాము. అయితే యోగర్ట్ ఉంది ట్రై చేద్దామా అని అనుకున్నాము. చాలా వీడియోస్లో చూసినప్పుడు బాగుంది అని అన్నారని చెప్పి చూసాం కానీ అస్సలు అయితే మాకు నచ్చలేదు అనమాట. చాలా బలవంతంగా తిన్నాం. ఇంకా తిన్న తర్వాత ఇలాగా ఇక్కడ నారింజ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ అమ్ముతున్నారు. నారింజకాయలు అంటే తెలిసే ఉంటుంది కదా, ఉప్పు కారం వేసుకుని తినేవాళ్ళం చిన్నప్పుడు. ఇదైతే జ్యూస్ కింద ఉప్పు కారం వేసి చేస్తాము అంటే సరే ఎలా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాం కానీ అసలు తాగలేకపోయాం. కారం అవి ఎక్కువైపోయినాయి అనమాట. మనం డైరెక్ట్గా తిన్నప్పుడు కొంచెం బాగుందని అనిపించింది. మా హస్బెండ్ అయితే షుగర్ తీసుకున్నారు. అండ్ ఇంక ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నెక్స్ట్ కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.